దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్షమించండి, ఇందాక కరెంటు పోయిన వల్ల కొంచెం మరలా పవర్ సప్లై వచ్చాక మీ మధ్యకి ఈ ఆన్లైన్ ద్వారంగా దేవుని వాక్యం ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీ అందరు తెలిసినట్లు ఎవరు ప్రేయర్ కార్యక్రమం ఇంచుమించు సంవత్సరంన్నర వరకు నడిపిస్తున్నాం. ఎంతోమంది, కొన్ని వందల మంది, వేల మంది మేలు పొందారండి. ఎంతోమంది మరణం నుంచి లేపడ్డారు. ఎంతోమంది వారి జీవితంలో దేవుని స్పందనను, దేవుని తాకుదలను, ముఖ్యంగా ఎవరు ప్రేయర్ కార్యక్రమాల ద్వారంగా, ప్రార్థనల ద్వారంగా మీరు అనుభవించారు. ఎంతోమంది గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు. ఎంతోమందికి దేవుడు ఆపద కాలంలో మీ బిడ్డలను స్వస్థపరిచాడు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే తిరిగి వచ్చి ఈ పరిచర్యను ఆదుకుంటున్నారు, పోషిస్తున్నారు. మరి మన పాల్కోల్లో వెళ్ళినప్పుడు, పాల్కోల్లో ఒక చోట ఒకలా విన్నాను, దెయ్యం వెళ్ళగొడటానికి ₹1,00,000 కడుపు నొప్పి స్వస్థపరుస్తానికి 10,000 పిల్లలు పుట్టేలా ప్రార్థన చేయాలంటే 50,000 ఏమంటే ఇదేదో బాగుందే అనుకున్నాను. ఏమంటే దెయ్యం వెళ్ళగొడతాను ₹1,00,000, లక్ష ఏంటి అయ్యారు, 2 లక్షలన్నీ ఇస్తామని ఉన్నారు. ఏమండి, కానీ దేవుడిచ్చిన వరముని ఉచితముగా మీకు చేస్తున్నాం. కానీ ఆ ఉచితముగా తీసుకున్న వారు ఎంతోమంది దేవునికి నమ్మకంగా ఉండలేదు. అందుకే యథార్థముగా జరిగే సేవలు ఈరోజు ఎంతో కుంటుతున్నాయి, ఎంత ప్రయాసతో ఉన్నాయి. మరి ఎందుకు ఈ భారంతో మీకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఒక హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేశాక ఏం చేస్తాం చెప్పండి, ఆ హోటల్ బిల్ ఎంత అయిందని అడుగుతాం, అంతేగాని పక్కన వెళ్ళే హోటల్లో కట్టం కదా. అలాగా ఈరోజు ఎంతోమంది ఆత్మీయంగా మేలు పొందిన వారు, ముఖ్యంగా ప్రార్థన ద్వారంగా, విశ్వాసం ద్వారంగా, వాక్యము ద్వారంగా మేలు పొందిన అనేక మంది ప్రజలు, దేవుని బిడ్డలు ఈరోజు మీకోసము ప్రార్థన చేసిన సేవకుల్ని నిర్లక్ష్య పెడుతున్నారు. అది నేను అవనవ్వండి, లేకపోతే ఇంకొకలా అవనవ్వండి, లేకపోతే ఇంకొకలా అవ్వండి. చాలా తప్పండి అది. ఈరోజు అప్పుల్లో ఉన్నారంటే కారణం ఏంటంటే, వారు దశమ భాగం ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు, దేవునికి వారు సమర్పణలు ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. చూడండి, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈరోజు ఎంతోమంది పరిచర్య చేస్తున్నారండి. పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్య ఆనందంగా చేయాలి, సంతోషంగా చేయాలి. పోరాటముతో, అది ముఖ్యంగా ధనం దగ్గర పోరాటముతో ఒక సేవకుడు పరిచర్య చేస్తున్నారంటే, ఆ పరిచర్య ద్వారంగా దీవించబడిన వ్యక్తులు కృతజ్ఞత లేని వారు అని చెప్పచ్చండి. ఈరోజు ఎంతోమంది దేవుని ద్వారంగా మేలు పొంది దేవునికే ఎసర పెడుతున్నారండి. వాళ్ళు అనుకుంటున్నారు తెలివైన వారని. నేను ఎంతోమంది ప్రార్థన చేస్తే వారికి ఉద్యోగాలు వచ్చినాయి. ఏమండి, చాలామంది ప్రమోషన్స్ వచ్చినాయి. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది కదా. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం పోతుందా? ఖచ్చితంగా పోతుంది. కానీ అలా ప్రార్థన చేయను అనుకోండి, వచ్చే సంవత్సరం మనకి రెసిషన్ ఉంది. ఏమండి, రెసిషన్ ఉంటే ఏంటి తెలుసా అండి, ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్స్ జాబ్ చేస్తున్నారు. ఎవరి ఉద్యోగం సేఫ్ ఉంటుందో లేదో తెలియదు. ఏమండి, కానీ ఒకటి గమనించండి, మనం దేవునికి మనం నమ్మకంగా ఇచ్చినప్పుడు నువ్వు దేవుని అడగచ్చు, దేవా నేను నా దశమ భాగాలు, నా కానుకలు నీకు ఇస్తున్నాను కదా, ఎందుకు ప్రభు నా ఉద్యోగం తీసేసాను అడగచ్చు. నువ్వు అసలు దేవుడికే ఇవ్వకపోయినప్పుడు, ఏమండి, దేవుడంటే నిర్లక్ష్యం అన్నప్పుడు, దేవుడంటే చులకనగా వెళ్ళినప్పుడు ఎవరిని వెళ్ళి ఏమని అడుగుతావు? చూడండి, గమనించండి, దేవుడికి ఇచ్చే విషయంలో మన నమ్మకంగా ఉండాలి. ముఖ్యంగా ఎన్ని పరిచర్యలు ఈ లోకంలో ఉన్నాయి, కానీ మీరు చూసినట్లయితే కొన్ని పరిచర్యలు మాత్రమే ముందుకు సఫలత అవుతున్నాయి. కారణం ఏంటంటే అండి, వారు మార్కెటింగ్ చేస్తుంటారు. ఒకసారి ఒక చర్చికి వెళ్ళానండి. ఆ చర్చితో పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆమె వచ్చింది, అయ్యా నా కుమార్తెకి వివాహం కావాలి, మీరు ప్రార్థన చేయరా అన్నప్పుడు ఆయన అన్నారు, అమ్మా నువ్వు ఆ రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ మ్యారేజ్ ప్లాన్ అని ఒకటి ఉంటుందమ్మా, దాంట్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి. నాకు అర్థం కాకుండా పాస్టర్ గారు ఏంటండి ఏంటది అండి అని అడిగినప్పుడు ఆయన అన్నారు, అదేనండి, వారు వివరాలు ఇచ్చి, వారు ఫోటో పెట్టి, వారు ₹5,000 కడితే మేము చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాము. అబ్బో, ఏమంటే డబ్బులు ఎలాగలాగా చేసుకోవాలో ఈరోజు ఎంతోమంది ఇలాంటి వారు తయారైన కారణం ఏంటంటే, దేవుని ద్వారంగా మేలు పొందిన వారు, దేవుని ద్వారంగా దీవించబడిన వారు దేవునికి ధారాళంగా ఇవ్వలేకపోతున్నాం వల్లనే ఇలాగ అనేక మంది పరిచర్యలు ఇలాంటి విధమైన
ప్లాన్లు క్రియేట్ చేయాల్సి వస్తుంది. చూడండి, అది మంచిది కాదు. దేవునికి ఇద్దాం, దేవుని సేవ చేద్దాం. మరి ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలి. నిజంగా ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను. పోయిన వారం వివాహానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం, ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళాం, ఎంతో భారంతో ప్రయాసతో వెళ్ళాను. కానీ ఆ వివాహానికి వెళ్ళి వచ్చాక కనీసము దారి ఖర్చులు కూడా లేకపోతున్నాం. ఏమండి, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఏమండి మీకేమండి, మీరు జైపాల్ గారు అబ్బాయి, మీకేం బోల్డ్ ఉంటాయి అనుకున్నా. ఒక ఆయన అలాగే అన్నాడు, అయ్యా నా బాధలు నీకేం తెలుసాయా ఏమండి. కానీ అన్నీ లేదు, నాకు విశ్వాసం సరిపోవట్లేదు, మీరు నా కోసం ఈ పరిచర్య కోసం చేయండి. నాకు ఇంగ్లీష్ భాషలో వాక్యం చెప్పాలని ఆశ ఉంది, తెలుగులో వాక్యం చెప్పాలని ఆశ ఉంది, అన్నిటికంటే తమిళలో కూడా వాక్యం చెప్పాలని ఆశ ఉంది. ఏమండి, దేవుడు నాకన్నీ కొంచెం సహాయకులు ఇస్తే రోజుకి 3 భాషల్లో రోజు అవర్ ఆఫ్ ప్రేయర్ ట్రాన్స్లేషన్ లేకుండా రోజు మీకు వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది. మరి ఒకసారి ఇంగ్లీష్లో వాక్యం చెప్పినప్పుడు ఇతర స్టేట్స్ నుంచి చాలామంది ఫోన్ చేసి మీ వాక్యము ద్వారా మేము దీవెన పొందాము, ఆశీర్వదించబడ్డామని చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసింది. రోజు అనుకుంటున్నాను, కనీసం ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలి, తమిళ్లో వాక్యం చెప్పాలి, తెలుగులో వాక్యం చెప్పాలి. ఆశ వాంఛ అవన్నీ నెరవేరేలాగా మీరు ప్రార్థన చేయండి. ఈ కొత్త సంవత్సరంలో అది చేయాలని ఆశపడుతున్నాను. ఏమండి, దేవునికి మన జీవితం సమర్పించుకున్నాక దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అన్ని భాషల వారికి దేవుని వాక్యం ప్రకటించాలి. నేను చాలాసార్లు ప్రభుని అడుగుతాను, ఏంటంటే ప్రభా, భాషలు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, అయ్యా నేను అన్ని భాషలలో నీ వాక్యముని స్పష్టంగా బోధించాలి ప్రభా, ఆ కృప నాకు దయచేయనని అడుగుతుంటానండి. మరి మీరు కూడా నాకు ప్రార్థన చేయండి. నాకు అన్ని భాషలు నేర్చుకునే అంత అంత జ్ఞానము నాకు లేదు, కానీ క్రీస్తు కోసం నేర్చుకోవాలి. విలియం కేరీ గారు ఇంచుమించు అనేక భాషలు నేను మర్చిపోయానండి. ఒక ఇంగ్లాండ్ దేశస్థుడు అయినప్పటికీ మన భారతదేశంలో అనేక భాషలలో ఆయన బైబిల్ని తర్జుమా చేశారు. బెంగాలీకి లిపి కనుక్కున్నారు. ఏమండి, ఆయన ఎంత ప్రభువు కోసం చేసి అలాంటి వారి కోసం చదువుతున్నప్పుడు, ప్రభా నా బ్రతుకులో కూడా నీ కోసం, నీ సేవ కోసం ఏదైనా నేను చేయాలి ప్రభా, నేను ఈ లోకం ఇచ్చి వెళ్ళిపోయాక అనేక మంది నాయన నిన్ను తెలుసుకునేలాగా సేవను ఉండాలి అనే ఆశ వాంఛనలో ఉంటుంది. మరి మీ ఆశ ఏంటి, మీ వాంఛ ఏంటి, మీ ఆలోచనలు ఎలాగున్నాయి చూడండి. దేవుని కోసం మనం బ్రతకాలి. ఒకే జీవితం కదా, ఒకే బ్రతుకు. తిరిగిన రాని సమయంలో మనం వెళ్తున్నాం. దేవుని కోసం మనం నమ్మకంగా జీవిద్దాం. మరి ఈరోజు మరొక ఉపమానం ధ్యానిద్దాం. దేవుడు చూడండి, ఈరోజు మీరు బైబిల్ కూడా చదువుతానికి కష్టపడుతున్నారు, బైబిల్ తెరుస్తానికి కూడా కష్టపడుతున్నారు, ప్రార్థన చేసుకుంటానికి కూడా కష్టపడుతున్నారు. చాలామంది మీరు అన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, చాలు కదా మాకు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. చూడండి, ఇంకా మీరు పాలు తాగే విశ్వాసుల్లాగా ఉంటే ఈ ప్రయోజనం. మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదవాలి. కనీసం ఇలాంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అప్పుడు మీ బైబిల్ పక్కన పెట్టుకోండి, బైబిల్ తెరవండి, ఫోన్ దూరం పెట్టండి, వాక్యము మాతో పాటు మీరు కూడా చదవండి, వాక్యాన్ని గ్రహించుకోండి. దేవుని మాటలు అవి మనం జాగ్రత్తగా వింటే అవి మన ఎముకలకి, మన దేహానికి, మన మనస్సుకు ఉల్లాసం కలిగజేస్తుంది. ఎంతసేపు మన వార్తలు విన్నా, ఎంతసేపు లోక విషయాలు మనం చదివినా, ధ్యానించినా, దానివల్ల మన దేహానికి, మన మనస్సుకి, మన ప్రాణానికి ఏ ఉల్లాసం ఉండదు. దేవుని వాక్యం మన ఎముకలకి శక్తినిచ్చేది, మనకి నిరీక్షణ కలుగజేసేది. మరి ఈరోజు మరొక ఉపమానం వెళ్ళక ముందు దయచేసి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, ఈ సమయం నీ చేతుల్లో పెడుతున్నాం నాయన. సమస్తమైన అపవాది క్రియలు, మోసపరిచే ఆత్మలు, నీ వాక్యముని ప్రకటించకుండా ఆటంకపరిచే సాతాను క్రియలు, వాయుమంది అధిపతులు యేసు నామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, అయ్యవాన్ని నాశనం చేస్తున్నాం ప్రభా, శపిస్తున్నాం నాయన. దేవా, నీ వాక్యముని నీ బిడ్డలు వినకుండా చెవులు మూసిన ప్రతి అపవాది కార్యములు యేసు నామములో విడుదల చేస్తున్నాం. దేవా, నీ బిడ్డలు నిన్ను చూచువారుగా, నీ స్వరం వినువారుగా, నీ కార్యములు గ్రహించుకునేవారుగా ఉండటానికి సహాయం చేయి. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఆ ఉద్దేశాలు నెరవేర్చు. నీ సులువు చాటు మరుగుపరిచి మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల నూనె తీసి కొనిపోయారు. చాలండి. ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది. చూడండి, మన దేశంలాగా వారి నిశ్చితార్థము దాని తర్వాత వివాహం అని ఉండదు. కానీ యూదులు ఆచార ప్రకారం ఎలాగుంటుందంటే, ఎలాగ మనం పెళ్లి చూపులు అంటాం కదండి, పెళ్లి చూపులు, నిశ్చితార్థము, దాని తర్వాత వివాహము. కానీ వాళ్ళు ఏమంటారు, ఎంగేజ్మెంట్, బెత్రోల్, దాని తర్వాత మ్యారేజ్, అలా 3 విధాలుగా ఉంటాయి. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఇరు కుటుంబంలో ఉన్న తండ్రులు ముందు వారు సంభాషించుకుంటారు, వారు మాట్లాడుకుంటారు. ఇలాగా మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాం, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలి. తండ్రులు మాట్లాడతారు, తల్లులు మాట్లాడరు, తండ్రులు ఇంటి యజమానులు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక ఓకే అన్నాక వారు బెత్రోల్ అంటే ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ అనేది చూసినట్లయితే ఈరోజు మనం చేసినట్లు ఉంగరాలు మార్చుకుంటాం, కానీ లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటికి ఇస్తానికి మీరు ఇష్టపడుతున్నారా అని అడుగుతారు. ఇష్టపడుతున్నాం అని ఆ ఇరు కుటుంబాలు కూర్చుని వారు వస్తువులు మార్చుకుని వారు అంగీకారాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్నాక వెంటనే వివాహం జరగదు. వివాహము 1 సంవత్సరం వారు ఆగాలి. ఎవరైనా సరే సంవత్సరం ఆగాలి. ఆ పురుషుడైనా స్త్రీ అయినా ఆ ఎదుటి వ్యక్తి కోసం వారు ఆశా నిగ్రహములు చంపుకొని ఆ వ్యక్తితో మరి ఎలాంటి సహవాసం ఉండకూడదు, వారు ఎలాంటి సంభాషణ ఉండకూడదు. వాళ్ళు పవిత్రముగా 1 సంవత్సరము వారిద్దరి కోసము ఆగి నిలవాలి. అది చాలా ముఖ్యమైనది. దాని తర్వాత వారు ఏం చేస్తారంటే వివాహం చేసుకుంటారు. ఈ వివాహం చేసుకునే సమయం ఎలాగుంటుందండి, 1 సంవత్సరం అంటే కరెక్ట్గా ఆ సంవత్సరానికి కాదు, కానీ ఆ సంవత్సరం తర్వాత ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమారుని ఆ పెళ్లి కుమార్తె ఇంటికి వీరు ఆహ్వానిస్తారు. ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తె ఇంటికి ఏ సమయంలో వస్తారని తెలియదు, కానీ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆ వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తెతో పాటు కన్యకలు అంటాం. ఆ ఇంగ్లీష్ పదములో బ్రైడ్ మెయిడ్ అంటారు. తెలుగులో మరి చూసినట్లయితే మెయిడ్ అంటే అది మరి వేరే విధంగా తెలుగులో భాష పనివారు అని అర్థం వస్తుంది. కానీ యాక్చువల్లీ చూసినట్టే కన్యకలు అనేది ఒక మంచి మాట. మీరు చూసినట్టయితే చాలామంది ఈరోజు క్రిస్టియన్ మ్యారేజ్లో స్త్రీలకి 5 మంది ఇటువైపు 5 మంది ఇటువైపు ఉంటారు, 10 మంది ఉంటారు. 10 మంది అని కన్యకలు అంటే అది ఒక పెద్ద వివాహం అని అర్థం. క్షమించండి, అది ఒక పెద్ద వివాహం అని అర్థం. సో ఒక 10 మంది వచ్చి ఒక కన్యకలు వారు వస్తున్నారంటే నిలబడుతున్నారంటే అది ఒక ఘనముగా జరగబోయే వివాహం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే వీరు ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ కన్యకలు వీరు సిద్ధముగా ఉండాలి. ఆయన తెల్లవారుజాము వస్తాడు, రాత్రి సమయం వస్తారు, ఆట పట్టిస్తాం కోసం వారు ఏ సమయం వస్తారు ఎవరికి చెప్పరు. కానీ వచ్చాక వివాహము 7 రోజులు ఉంటుంది. కానీ ఆ వివాహానికి పెళ్లి కుమారుడు ప్రవేశించాక ఏం చేస్తారంటే ఆ పెళ్లి కుమారుడు తలుపు వేసేసుకుంటాడు. అతిథులు కానీ పెళ్లి కుమారుతో పాటు అతిథులు బంధువులు వారందరూ వస్తారు, వారు తలుపు వేసుకు. ఇది యూదుల ఆచారమైన వివాహం. యేసుప్రభు దీనిని సాదృశ్యంగా తీసుకుని ఒక మంచి ఉపమానముని, శ్రేష్టమైన ఉపమానముని మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 10 మంది కన్యకులు బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లి కుమార్తె ఇంటికి బయలుదేరారు. దేనికోసం బయలుదేరారు? పెళ్ళి కోసం బయలుదేరారు. కానీ పెళ్లి కుమారుడు రాకుండా, పెళ్లి కుమారుడు లేకుండా పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి వీరేం చేస్తారు? ఏమి చేయరు. వీరు పని దేనికోసం వెళ్తున్నారు? పెళ్లి కోసం వెళ్తున్నారు. సో వీరు ఆ ఇంటికి వెళ్ళకుండా ఇంటి బయటే వీరు రాత్రి సమయమందు వీరు బస చేస్తాము కనబడుతుంది. ఒక చోట వీరు బస చేస్తున్నారు. ఈ రోజుల్లాగా మనకున్నంత స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంటు కానీ, సెల్ ఫోన్లో టార్చ్ కానీ, లేకపోతే ఎల్ఈడి లైట్స్ కానీ లేవండి. మీరు పాత దినాలు చూసినట్లయితే ఇంటిలో వెలిగించుకునే దీపం వేరు, బయట తీసుకెళ్లే దీపం వేరు. బయట తీసుకెళ్లే దీపం దానికి ఎట్లా ఉంటుందంటే ఆ కర్ర ఉంటుంది, ఆ కర్ర చుట్టూ ఒక గుడ్డని
గుడ్డ చుట్టుతారు. ఆ గుడ్డలో ఏం చేస్తారంటే నూనె పోసి నూనెకి అగ్ని వెలిగిస్తారండి. సో అది ఆ నూనె ఉన్న వరకు స్లోగా కాలుతుంటుంది. ఈవెన్ ఆ చెక్క కూడా చూసినట్లయితే అది ఒక ప్రత్యేకమైన చెక్క, మరి ఆ చెక్క పేరు నేను మర్చిపోయాను. ఆ చెక్క ఏం చేస్తుందంటే అండి, అది నిదానంగా చాలా తక్కువగా సేపు కాలుతుంటుంది. అంటే ఒక చెక్క చెప్పాలంటే రాత్రంతా వస్తుంది అన్నమాట. కానీ నూనె ముఖ్యము, ఎందుకంటే నూనె అనేది ఆ దివిటిలో నూనె ఉన్నప్పుడు ఆ నూనె ఉన్న సమయము ఆ దివిటి లేకపోతే ఆ చక్కగా అది ప్రకాశిస్తాం అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ 10 మంది కన్యకలు బయలుదేరారు. ఈ 10 మంది చక్కగా అలంకరించుకున్నారు. వారు మంచి వస్త్రధారణ వేసుకున్నారు. వారు రూపములన్నీ చక్కగా మేకప్ అంటాం కదండి, మనం మేకప్ చేసుకున్నారు. సో ఇంకా ఏం చేశారండి, దీపములు పట్టుకున్నారండి, బైబిళ్ళు పట్టుకున్నారు, పాటల పుస్తకం పట్టుకున్నారు, ఇంకేం పట్టుకున్నారండి, అన్నీ తీసుకువెళ్ళాల్సిన సామాన్లన్నీ సిద్ధపరచుకొని వీరు యాత్రని కొనసాగించారు. యాత్రను కొనసాగించాక సాయంకాల సమయం అయిపోయాక రాత్రి సమయం ఎందు వీరేం చేశారంటే ఒక చోట బస చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. వీరు ఎక్కడ బస చేశారు? పెళ్ళి కుమార్తె ఇంటి లేకపోతే పెళ్ళి కుమారుడు ఇంటికి బయట వీరు బస చేశారు. ఎందుకంటే పెళ్ళి కుమారుతో పాటు వీరు ప్రవేశించాలి లోపలికి. వీరు ఆ బ్యాండ్మానాలు ఆ శబ్దాలతో వీరు కూడా లోపలికి వెళ్తామనేది ఒక ఆచారముగా ఉంటే మనం చూడగలుగుతున్నాం. కానీ ఇంకా పెళ్లి కుమారుడు రాలేదని వీరు ఏం చేశారంటే ఆ దగ్గర ఉన్న చెట్ల దగ్గర లేకపోతే హోటల్లో లేకపోతే ఎక్కడ మనకి తెలియదు, కానీ వారు బస చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, వారు మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, బైబిల్ సారమైన నిద్ర వేరు, శరీర సంబంధమైన నిద్ర వేరు. దేవుడు యేసుప్రభు మత్తయి, మార్కు, లూకా, యోహాను మాట్లాడే మాటలలో మీరు బాగా గమనించినట్లయితే ఆయన ఎక్కువగా మాట్లాడిన మాట, ఎక్కువగా వాడిన మాట తెలుసండి, మీరు మెలకుగా ఉండండి. మీరు మెలకుగా ఉండండి అంటే ఏంటి? రాత్రంతా పడుకోకుండా కూర్చోనమంటున్నాడా? అది కాదు ప్రభు చెప్పేది. ప్రభువు చెప్పేది ఆత్మీయమైన మెలుకు. పాపము చేయువాడు నిద్రపోతాడండి. ఎప్పుడు పాపము మనకి నిద్ర కలుగజేస్తుంది. సంసోను లాంటి గొప్ప సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ దెలీలా ఒడిలో పడుకున్నాడు. తన తలని ఏం చేస్తుంది? సౌర్యం చేస్తున్నప్పుడు, కత్తిరిస్తున్నప్పుడు అది గ్రహించలేకపోయాడు. చూడండి, వ్యసనాలు, పాప వ్యసనాలు, తాగుడు, చీకటి ప్యాకెట్లు, ఈ సినిమాలు, ఈ దరిద్రమైన కార్యాలు, వేశ్యల గుహల్లో ఏం చేస్తుంటారండి? వారు నిద్రపోతుంటారు. నిద్రపోతుంటా అంటే ఏంటి? పాపములో నిద్రపోయేవాడు, పాప కార్యాలతో ఉన్నవాడికి వాడి చీకటిని ప్రేమిస్తారు. వారు దేవుని వెలుగుని, దేవునిలో ఉన్న సత్యమని, దేవునిలో ఉన్న జీవమని వారు అసహించుకుంటుంటారు. వీరు నిద్రపోయారు. వీరు అంటే వీరు మత్తులై ఉన్నారు. ఈరోజు చూడండి, ఈ లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో ఉన్న ధన సంపదలు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం మనుషులు ఏం చేస్తుంది తెలుసా? మత్తులు చేసేస్తుంది, మందులను చేసేస్తుంది, మనల్ని పాపులుగా చేసేస్తుంది. ఈరోజు చాలామంది మన జీవితంలో మనం మత్తులై ఉన్నాము. ఏమై ఉన్నాము? మత్తులై ఉన్నాము, మత్తుతో ఉన్నాము, మత్తుగా ఉన్నారు. పాపము చేయువాడు పాపానికి బానిస. పాపము మనల్ని మత్తు చేస్తుందండి. పాపము మన శరీరాన్ని, స్పందనని తగ్గించేస్తుంది. చూడండి, వ్యసనాలకు బానిస అయిన వారు, డ్రగ్స్కి బానిస అయిన వారు, మత్తు పదార్థాలకు బానిస అయిన చూడండి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆ బానిసమైన కార్యాలకి వారు ఏమైపోతారు? మత్తుతో నిండి ఉంటారు వారు. ఈరోజు ఎంతోమంది అలాగే ఉన్నారు. ఈరోజు ఎంతోమంది పాప కార్యములు యందు ఉల్లాసిస్తున్నారు. వీరు బయలుదేరారు, కానీ వీరిలో ఏం చేయబడ్డారు? వీరు బయలుదేరినప్పటికీ వీరిలో సిద్ధపాటు లేదు. దేనికోసం సిద్ధపడాలి? వీరు ఒకప్పుడు మెలకుగా ఉన్నవారే, ఒకప్పుడు దేవుని ప్రేమించిన వారే, ఒకప్పుడు దేవుడు అంటే ప్రాణం ఇస్తానని చెప్పిన వారే, రక్షించబడిన వారే, బాప్తిజం తీసుకున్న వారే, దేవుడంటే సర్వము సమర్పించిన వారే.
అందుకే కదా వారు ప్రయాణం సఫలం చేశారు. కానీ సగం దూరములోనే వారు ఏమండి ఐక్య విచారములకి, లోక ఆశలకి, డంబానికి, గర్వానికి, స్వార్థానికి, ధనాపేక్షకి, పాప కార్యములకి వారు బానిసలైపోతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇక మనం చూసినట్లయితే ఈ రాత్రి సమయంలో వీరు పడుకున్నారు. అంతలోకి చూడండి ఏమైందో చూడండి, 6వ వచనం చూడండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ చూసిన రాత్రి సమయంలో ఒకళ్ళు కేక వేస్తున్నట్టు చూస్తున్నాం. ఇక నా దివిటీలు తగ్గిపోతున్నాయి, నా దివిటీలు లేవు, వారి దివిటీలు ఆరిపోయినాయి అంట. ఏమండి దివిటి ఆరిపోతాం ఏంటి అంటే ఏమైపోయింది? నూనె అయిపోయింది అని అర్థం. నూనె బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ఈ మాట మనము బాగా గమనించినట్లయితే జకర్యా 4:1-7 మీరు చదవచ్చండి. ఇప్పుడు మనకి సమయం లేదు. దాంట్లో మనం చూసినట్లయితే నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. వీరు ప్రయాణం సఫలత తీసుకున్నారు. కానీ గమనించినట్లయితే వీరు ఒక స్వరముని విన్నారు. ఏం స్వరం విన్నారు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు రండి. రేపు దేవుడు తన మహిమతో, తన ఘనతతో పరలోక రాజ్యములో ఆయన ప్రకాశించబడినప్పుడు, బూర శబ్దములతో వింటున్నప్పుడు, రండి మీరు ఆయన మహిమను మీరు ప్రభు వస్తున్నాడు అని ఆ బూర శబ్దం వింటున్నప్పుడు సిద్ధముగా, మెలకుగా వారు హృదయములు, వారి దేహములు పరిశుద్ధంగా కాపాడుకున్న వారు ఎత్తబడతారు. దేవుని కార్యాలందు నిర్లక్ష్యంగా ఉన్నవారు వారు రొమ్ములు కొట్టుకుంటారండి. చూడండి, మనము కంటి రెప్పవలే మనం ఎత్తబడతామంట. మధ్య ఆకాశములను మనం ఎత్తబడతాం. దేవుని రాకడ అతి త్వరలోనే ఉంది. ప్రభువు చెప్పిన ప్రతి సూచన నెరవేరుతుంది. ఈరోజు ఈ మాటలు చెప్తుంటే చాలామంది ఏమంటారు, ఏం పాస్టర్ నీకు వేరే పని పాట లేదా, వేరే ప్రసంగాలు నీకు తెలియవా, దేవుడు వస్తాడు అని చిన్నప్పటి నుంచి మేము వింటున్నాం, ఎక్కడొస్తాడు అని చాలామంది ఈరోజు వారి హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. చూడండి, దేవుడు త్వరగా వస్తాడంట. దానికి రుజువు ఏంటి తెలుసా? న్యూస్ పేపరే రుజువు. న్యూస్ పేపర్లో చూడండి ఎంత దుర్మార్గమైన కార్యాలు జరుగుతున్నాయి, ఎంత మానవంగాలు, ఎంత నరహత్యలు, ఎంత అన్యాయములు, అక్రమములు, దుర్మార్గ స్థితి మనం చూస్తున్నాం. యుద్ధాలు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, తెగుళ్ళు చూస్తున్నాం. ఇవన్నీ యేసుప్రభు ముందే సూచనలు చెప్పలేదా? ఆయన రాకడ రాకముందు ఎన్ని రహస్య రాకడగా ప్రభు వచ్చినప్పుడు ఎన్ని జరుగుతాయండి. చూడండి, ఈ రహస్య రాకడలో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మతో కలిగి దేవుని కోసం యథార్థంగా ఉన్నవారు అందరూ ఎత్తబడతారు. దాని తర్వాత ఈ భూలోకములో మధ్యాకాశంలో ఉన్న దురాత్మలన్నీ ఈ భూలోకము తోయబడుతుంది. అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు ఈ లోకముని పరిపాలన చేస్తాడు. అప్పుడు భయంకరమైన శ్రమలు, బాధలు, అవమానములు. ఒకసారి ఆలోచించి చూడండి, పరిశుద్ధాత్మడే ఎత్తబడిపోతే మనల్ని ఒప్పించేవాడు ఎవడున్నాడు? మనల్ని సరిదిద్దువాడు ఎవడున్నాడు? మనల్ని హెచ్చరించేవాడు ఎవడున్నాడు? మనల్ని నడిపించేవాడు ఎవడున్నాడు? మనల్ని గద్దించేవాడు ఎవడున్నాడు? ఎవరు లేరు కదా. ఇప్పుడు చూసినట్లయితే, గమనించినట్లయితే ఈ బుద్ధి గల కన్యకలు వెంటనే ఏం చేశారు? వారి దివిటిల్ని వెలిగించుకున్నారు. అంటే ఏం చేశారు? వారు వెంటనే వారి ఆరిపోయిన ప్రభు కోసం జీవిస్తున్న జీవితాలన్నీ వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి, దేవుని కృపను కలిగి ఉన్నారు కాబట్టి, వారు సరిచేసుకుంటానికి, సరిదిద్దుకుంటానికి వారు మెలకుగా ఉండి, లేకపోతే వారు నూనె దేనికి? దేవుని ఆత్మ సాదృశ్యం. వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి వారు పాపములో ఒప్పించబడటానికి, ఒప్పుకుంటానికి, సరిచేయబడటానికి, సరిదిద్దుబడటానికి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి వారు హృదయముని విర్రగొట్టుకుంటానికి వారికి అవకాశం కలిగింది. కానీ బుద్ధిలేని కన్యకలు ఏం చేశారు తెలుసా? బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి, నీ మీద ఉన్న అభిషేకం నాకు ఇవ్వా, నా కోసం నువ్వు ప్రార్థన చేయవా, నన్ను నడిపించవా, ఇదిగో నేను పాపములు చిక్కుపోయాను, నేను లోకములు చిక్కుపోయాను,
ఏమండి నేను సిద్ధపడలేదు అని వారు వేడుకుంటారంట. కానీ అది అప్పటికే టూ లేట్, ఆలస్యం అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికే స్వరం వినబడుతుంది. ఈ బుద్ధి లేని కన్యకలు ఏమంటారంటే, బుద్ధిగల కన్యకలతో మీ నూనె ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే లేదు మేము ఇవ్వము అంటారు. ఇవ్వమంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బుద్ధి లేని కన్యకలు వారు కొట్టుకు వెళ్ళి కొంత కొనుక్కుందామని వెళ్తారండి. కానీ వెళ్ళే మార్గములను ఏం జరుగుతుందో తెలుసా? ఆ పెళ్లి కుమారుడు ప్రవేశించాక, ఏమైనా చెప్పాను కదా, పెళ్లి కుమారుడు ప్రవేశించాక తలుపులు వేయబడతాయి. అలాగ తలుపు వేయబడుతుంది. ఆ తలుపు ఒకసారి వేయబడితే ఆ తలుపుని తీసేవారు ఎవరు లేరండి. మీకు తెలుసా, ఆ రోజు నోవా ఓడ తలుపు వేసింది ఎవరు తెలుసా? దేవుడే. నోవా 120 సంవత్సరాలు ఓడని కట్టాడండి. 120 సంవత్సరాలు ఓడని కట్టినప్పుడు ఏం చేసేది తెలుసా? 120 సంవత్సరాలు తన సువార్తను ప్రకటించాడు. అయ్యా దేవుని ఉగ్రత వస్తుంది, వర్షం వస్తుంది, తుఫాను ఉంటుందయ్యా, ఈ ఓడలోకి రండి అని 120 సంవత్సరాలు బోధించినప్పటికీ వారు ఏం చేశారు తెలుసా? నోవాని పట్టుకుని అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. చూడరా వీడు తాగిపోతూ, చూడరా వీడు పనికి మాలినాడు, చూడరా వీడు ఎడారిలో వాడకట్టి వర్షం వస్తుందంటున్నాడు, తెక్కలో మెంటలెక్కింది అని ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే ఆ తలుపు మూయబడిందో, ఎప్పుడైతే ఆకాశము తలుపులు తెరవబడినాయో, ఎప్పుడైతే తుఫాను వరద భూమిని ఆక్రమించుకుంటుందో, వాళ్ళు ఏం చేశారో తెలుసా? నోవా తలుపు తీవి నోవా, మేము మునిగిపోతున్నాం. పాపం నోవా తీయాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు తలుపు వేశాడు కాబట్టి నోవా తీయలేకపోయాడు. చూడండి, ఈరోజు చాలామంది వాక్యము సువార్త, చాలామందికి దేవుని విషయాలు అలవాటైపోయినాయి. నేను పాపం చేసిన పాపాన్ని ఒప్పేసుకుంటానులే, తప్పు చేసిన తప్పు సరి చేసుకుంటానులే, ఈ ఒక్కసారికి దేవుడు నన్ను క్షమించేస్తాడులే, ఈ ఒక్కసారికి దేవుడు నన్ను సరిదిద్దుతాడులే, లేకపోతే నన్ను కడుగుతాడులే, నన్ను బాగు చేస్తాడులే అని మరల చాలామంది బుద్ధిగల కన్యకల వలె వారి దివిటిని వారు ఆర్పుకుంటూ వారు దేవుని చేతుల్లో కడగబడిన వారుగా లేకుండా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి, అతడు 11వ వచనం చదవండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ తలుపు వేయబడ్డాక అయ్యా మేమేమయ్యా తలుపు తీ, ఎవరు మీరు? మేమేనయ్యా. చూడండి, ఆ విషయం ఇంకా చక్కగా మత్తయి 7వ అధ్యాయం రాయబడి ఉంది. మత్తయి 7:22 వచనం ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి 7:22 మేబీ 21 చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్ర ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రభువా అన్నవారు ప్రతి ఒక్కరు దేవుని రాజ్యం ప్రవేశించారు. యేసయ్యా దేవా పాటలు, వాక్యాలు, చప్పట్లు, విజిల్లు, కేకలు, అరుపులు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఏమండి వస్తారు చూడండి పండగ క్రైస్తవులందరూ. ఆ రాయి కింద బండ కింద ఉన్న చీమల పొట్టు ఉంటుంది, అలా పరిగెత్తుకుని వస్తారు క్రిస్మస్ రోజున. ఫుల్గా సారాయి తాగేసి కళ్ళు తాగేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, చింత లేదు ఇంకా యేసు పుట్టాను అని అరుస్తుంటారు. మరి క్రిస్మస్ అయిపోయి ఇంకా అడ్రస్ ఉండదు. కొత్త సంవత్సరం వరకు అలా ఈడ్చుకుంటూ వస్తారు. ఇంకా కొత్త సంవత్సరం తర్వాత వారు కనబడరు. ఏమండి, పండగ క్రైస్తవులు అంటారు వాళ్ళంటి వారిని. దేవుడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నాడు ఒక ఆయన. అదేంటయ్యా అంటే, అంతేనండి, ఎక్కువ ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటే నేను ఎక్కువ భక్తిని ఆచరించాను, అప్పుడప్పుడు వెళ్తాను, అలా సులువు వేసేసుకుంటాను, అలా దేవుడికి ఫ్లయింగ్ ఇచ్చేస్తాను, ప్రభు నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటానంటాను.
అంటే నువ్వు దేవుడి కంటే మిక్కిలి జ్ఞానం కలిగిన వాడా? చూడండి, ప్రభువా ప్రభువా అంట మాత్రం దేవుడు నిన్ను విమోచించాడు. ఇంకా కొంతమంది చూడండి, ప్రభా నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో మేము దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామం స్వస్థత కార్యాలు చేయలేదా, నీ నామంలో శూర కార్యాలు చేయలేదా. ఏమండి, ఎంతమంది హీలింగ్ చేసే పాస్టర్స్, ఎంతమంది డెలివరెన్స్ చేసే పాస్టర్స్, ఎంతమంది మెగా పాస్టర్స్. ఏమండి, ఏం ప్రభా, ఒక ఆయన అంటాడంట, ప్రభా నీకోసం 1,000,000 మందిని సంపాదించాను, నాకు ఒక కాలేజ్ పెట్టుకున్న స్థలం లేదా, స్థలం లేదు పోయా, నువ్వు 1,000,000 మందిని సంపాదించావు, నా చిత్తం కాదు అది. ఏమిటి భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ రోజు. ఆ పరలోకంలో మనం అనుకుంటాం, మనం చాలాసార్లు అనుకుంటాం, ఈయన పెద్ద పాస్టర్ గారండి ఈ ఊర్లో, ఈయన బుల్లి పాస్టర్ గారండి ఈ ఊర్లో, ఈయన మధ్య పాస్టర్ గారండి, పాస్టర్ గారు నువ్వు అనుకుంటున్నావు ఈయన పెద్ద పాస్టర్ గారని. ఈయన వచ్చినప్పుడు సభలు పెట్టినప్పుడు 1,000,000 మంది వచ్చారండి, 10 కోట్ల మంది వచ్చారండి. 10 కోట్ల మంది రానే, 1,000,000 మంది రానే, అసలైన పాస్టర్ గారు లోపల ఉండరు. భలే గమ్మత్తుగా ఉంటుందండి పరలోక రాజ్యం, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏమండి, దేవుడు బహుమానాలు ఇచ్చేటప్పుడు ఏమండి మనం అనుకుంటాం, ఈయనకి యూట్యూబ్లో ఇంతమంది చూస్తున్నారు, ఫేస్బుక్లో ఇంతమంది ఈయన వెంబడిస్తున్నారు, ఈయనని ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు, ఈయన ఇన్ని దేశాలలో సంఘాలు కట్టాడు, ఇన్ని ఊర్లు వెళ్ళి వాక్యం చెప్పాడు కాబట్టి దేవుడు కుమారుడా ఇదిగోని ఎవరో ఒక ఆయన తీసుకుంటాడు. మీరెవరు సార్ అంటే నేను చిన్న పల్లెటూరులో చిన్న పాస్టర్ గాని అంట. ఏమంటే భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ రోజు. ఆ పరలోకములు భలే ఉంటుంది అసలు. ఏమండి, మనకు తెలిసిన వారందరూ చాలామంది నరకంలో ఉన్నా కూడా మన ఆశ్చర్యవస్తాం లేదు. ఈ పాటలు పాడేవారిని అవనవ్వండి, ఈ సువార్త పాటలు పాడేవారిని అవనవ్వండి, దేవుని నామం చెప్పి గంతులు వేసేవారిని అవనవ్వండి, కేకలు వేసేవారిని ఎవరవ్వండి, అన్నీ ఆ రోజు దేవుడు తీర్పు తీరుస్తారండి. కంగారు పడద్దు, కంగారే పడద్దు. ఆ రోజు ఆశ్చర్యమైన రోజు. ఆ రోజు ఈరోజు మనుషులు ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తారో తెలుసండి. ఒక సేవకుడిని ఎంతమంది ఒక సేవకుడికి వస్తున్నారు, ఎక్కువ మంది ఈ సేవకుడు వస్తే ఈ సేవకుడు శక్తిమంతుడు. రెండోది, ఈ సేవకుడిని ఎక్కువ మంది ఏమండి యూట్యూబ్లో ఫేస్బుక్లో లైక్ చేస్తే ఈ సేవకుడు పవర్ఫుల్ సేవకుడు. ఏమంటే రేపు దేవుడు కూడా ల్యాప్టాప్ పెట్టుకొని కుమారుడా నీకు యూట్యూబ్లో 10,000 మంది నీ వాకింగ్ చూశారు కాబట్టి, ఫేస్బుక్లో నీకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, నీ సంఘములో ఏమండి 10,000 మంది మెంబర్షిప్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నీకే కుమారుడా అంటే వేరేలాగా ఉంటుంది. కానీ దేవుడు అలా తీర్పు తీర్చాడు కదా. వారు మనుషులు ఎదుట గొప్పవారుగా ఉన్నాడు. రేపు దేవుని ఎదుట అసలు దేవుడు అలాంటి వారిని పరలోకమే పరిమితించడం అనుకోండి, ఎంత భయంకరం అసలు. ఆలోచించండి, అసలు ఎంత భయంకరం అసలు. ఒకసారి ఆలోచించండి. పరలోకం నువ్వు వెళ్ళావు, నువ్వు ఈ లోకంలో నువ్వు చాలామంది సేవకుల్ని, నువ్వు లేకపోతే పాస్టర్ని, లేకపోతే ఇవాంజలిస్ట్ని, లేకపోతే మిషనరీని, లేకపోతే చాలామంది సువార్థికుల్ని నువ్వు మార్గదర్శిగా పెట్టుకున్నావు. చివరి వారి నరకంలో ఉంటావు, నువ్వు పరలోకంలో ఉంటావు. ఏమండి, అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు హృదయమును చూచువాడు. అక్కడే రాయబడి ఉంది, నా తండ్రి చిత్తముని చేయువాడే ఇక్కడ ఉన్నాడు. మనకు సమయం లేని వాళ్ళని కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏమండి, ఎవరున్నారు ప్రభు అక్కడ? నువ్వు స్వస్థత కార్యాలు చేసిన మాత్రమా, నువ్వు వాక్యం బోధించిన మాత్రాన, నువ్వు దెయ్యాలు ఎల్లగొట్టిన మాత్రమున, నువ్వు ఏమంటే ప్రవచించిన మాత్రాన పరలోకానికి వెళ్ళావు. నువ్వు దేవుని చిత్తము చేస్తున్నావా? ఏమండి, దేవుని చిత్తములో నువ్వు ఉన్నావా? నీ పరిచర్య, నీ సేవ, నీ ఏమంటే ఈరోజు చాలామంది సేవ చేస్తామంటే మేము అంటే ఏంటండి అని అడిగాను ఒక ఆయన. అదేనండి, యూట్యూబ్లో మేము కూడా వాక్యం చెప్తామండి. చెప్పండి, మంచిదే. ఏమండి, యూట్యూబ్లో వాక్యం చెప్తాం సేవ అనుకుంటున్నారు చాలామంది. స్టేజ్ మీద కోతిలాగా డ్యాన్స్ చేస్తాం సేవ అనుకుంటున్నారు చాలామంది. ఏమిటండి సేవ అంటే ఏంటండి? మీకు తెలుసా అసలు సేవ అంటే ఏంటి? దేవుని కోసం నిందలు, దేవుని కోసం అవమానాలు, దేవుని కోసం రాయల దెబ్బలు తింటాం, దేవుని కోసం కొట్టబడతాం, తన్నబడతాం, దేవుని కోసం ఉన్నాయని నష్టపోతాం. ఈరోజు ఎంతమంది సేవకులు స్టేజ్ల మీద నిలబడి అబద్ధాలు ఆడుతున్నారు తెలుసా అండి? ఏమండి, వారు దేవుడు చచ్చిపోయారనుకుంటున్నారా? దేవుని ముందు దేవుని స్టేజ్ మీద నిలబడి మీరు డబ్బులు ఇస్తలేదు, మాకు డబ్బులు లేవు అంటున్నారు చాలామంది. ఏమన్నా బోధకులు, దేవుడికి తెలియదా మీ దగ్గర ఎంత దోపుడు సొమ్ము ఉందో, ఎంత దేవుని సొమ్ము మీరు సొంత జలసాలకి చేస్తున్నారో దేవుడికి తెలియదా అండి? ఇక పేర్లు చెప్తే నాకు ఇష్టం లేదు. ఒక ఆయన అన్నాడు, అమెరికా దేశంలో దేవుడు నన్ను ఏరోప్లేన్ కొనుక్కోమంటున్నాడు కాబట్టి మీరందరూ తలకు 5 లక్షలు ఇవ్వండి అని డబ్బులు పోగు చేస్తున్నారండి. ఒక ఆయన అన్నాడు, దేవుడు నన్ను బంగారంతో ఇల్లు కట్టుకోమన్నాడు కాబట్టి మీరందరూ మీ ఇల్లులు అమ్మి నాకు ఇవ్వండి అన్నాడు. ఏంటండి ఈ బోధ? ఏంటి వ్యత్యాసమైన వారు? వీరు ప్రభువా ప్రభువా నీ నామములో మేము సేవ చేయలేదా?
ప్రభా నీ నామంలో మేము మీకోసం బ్రతకలేదా, నీకోసం ఆ పని చేయలేదా, ఈ పని చేయలేదా? ఏమండి, నేను ఎదిగిన సంఘములో చిన్నప్పటి నుంచి అండి దేవుని మందిరంలో ఏదైనా పని చేస్తే డబ్బులు అడగకూడదు. ఒక లైట్ బిగించాలన్నా, ఒక ఫ్యాన్ బిగించాలన్నా, ఏమండి అది దేవుని మందిరములో నీకు ఒక పని అప్పచెప్పుతామే, అది చాలా గొప్ప. ఏమండి అలాగా సంఘములో నేను ఎదిగానండి. కానీ ఈరోజు సేవ చేస్తానికి డబ్బులు కావాలంటున్నారు. బైబిల్ చదువుతానికి ఎంత డబ్బులు ఇస్తారు? లైట్ బిగిస్తానికి 50 రూపాయలు అంటే మళ్ళీ ఈయన పెట్రోల్ ఛార్జ్ చేసుకుని ఒక 200 రూపాయలు వేసుకుంటున్నారు. దేవుని సొమ్ము, దేవుని పరికరాలు ఈరోజు ఎంత అన్యాయము, దౌర్జన్యం జరుగుతుంది. దేవుని సేవ వ్యాపారం కాదండి. ఇది దేవుని సేవ త్యాగపూర్వకమైన సేవగా చేయాలి. నష్టపోవాలి మనం, నష్టపోయేదే సేవ. సంపాదించేది వ్యాపారం, లెక్కలేసుకునేది వ్యాపారం, నష్టపోయేది దేవుని సేవ. దేవుని సేవ కోసం మీరు ఏం నష్టపోతున్నావు చెప్పండి? ఏం నష్టపోతున్నారు? ఈరోజు చాలామంది నాకే కావాలన్నీ, అందరు నన్నే చూడాలి, అందరు నా వాక్యమే వినాలి, నాకే వందనాలు చెప్పాలి. ఏమండి ఒక యూట్యూబ్లో నా యూట్యూబ్ షేర్ లింక్ ఎవరో ఒకళ్ళు అడిగితే సరేలే, నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోను అంత పెద్దగా. సరే నన్న పేరు కొడితే నా పేరు బదులు ఎవరిదో పేరు వచ్చిందండి. అది ఎవరిదో లింకులు వచ్చినాయి. ఏంటబ్బా, నా పేరే కదా కొట్టాను, నా పూర్తి పేరే కదా కొట్టాను అంటే అది కొత్త సిస్టమ్ అంట. మనకు డబ్బులు ఉంటే ఎవరు జోసెఫ్ అని కొట్టినా, జోసెఫ్ ప్రకాష్ అని కొట్టినా ఆయన పేరే వస్తుందంట. అలా చేసుకోవచ్చు అంట. ఏమంటే అలాగ నువ్వు యూట్యూబ్లో చేసుకోవచ్చు, ఫేస్బుక్లో చేసుకోవచ్చు, నువ్వు ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, ఊరి నిండా నీ ఫోటో వేసి అడావిడి చేయొచ్చు. కానీ రేపు దేవుని సింహాసనం ముందు నువ్వు అలాంటి పనులు చేయలేవు. ఊరి నిండా నీ మొహం ఉంది కాబట్టి దేవుడు నీకు పరలోకంలో స్థానం ఇవ్వడు. దేవుని చిత్తములో జీవించిన వాడు, దేవుని చిత్తములో నిలిచి సేవ చేసిన వాడు, యథార్థముగా చేసినవాడు. ఏమంటే యథార్థత. ఈరోజు అండి నేను ఎప్పుడు ఒకటే అంటాను, ఒక పాస్టర్ గారండి ఈజ్ అకౌంటబుల్ టు ఎవ్రీబడి. నువ్వెవడరా నన్ను అడుగుతాను అంటాం కుదరదు. ఒక వ్యక్తి అడిగినప్పుడు అయ్యా ఇదే అయ్యా ఏమండి చెప్పాలి. ఒక చిన్న సంఘం అండి, 50 మంది ఉన్న సంఘం దేవుడు పెడతాను కృప చూపించాడు. నేను ఒక మందిరంలో ఏదన్నా పరిహారం నేను చెప్తున్నా, అయ్యా నేను ఖర్చు పెడతాను అంటే మీరు ఎందుకన్నా నాకు చెప్తున్నా? లేదా నేను చెప్పాలయ్యా, మీ అందరూ చెప్పాలి. నీ కానుక ఎంత వచ్చిందా, ఇంత వెళ్తుంది, ఇంత ఖర్చు పెడతానా? ఏమండి నేను వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రార్థన చేస్తాను, ప్రభా కానుక నాకు వద్దయ్యా. కానుక పెట్టి ఒక బోధలు కాను పెట్టి పట్టుకోకూడదు, డబ్బులు పట్టుకోకూడదు. అసలు కానుక వచ్చి ఎవడొకటి ఇచ్చేసేయాలి, నాకు ఏదో కొంత జీతం ఇవ్వయ్యా. ఏమని నా జీతాన్ని నేను లెక్క చెప్తాను సులువు, కానీ కానుక డబ్బులను లెక్క చెప్తాను నాకు సులువు. నేను సేవ చెయ్యాలి. కానుకలు లెక్కలు వేసుకుంటూ ఈ కానుకల దగ్గర ఇది ఉన్నప్పుడు నా ధనాపేక్ష వచ్చేస్తుందేమో. నాకు వద్దు ప్రభా. ఏమని నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక 5 మంది దయచే ప్రభా, మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేయాలి, నేను వెళ్ళి వాక్యం చదవాలి, సేవ చేసుకో, ఎంతో కొంత జీతం. ఏమని నా భోజనం ఖర్చులు, ఉండటానికి అద్దె కట్టుకోవడానికి ఇల్లు ఖర్చులు సరిపోతుంది. అంతా నాకే కావాలి, అన్నీ నాకే తెలియాలి, నేనే అనుభవించాలి అనే ఈరోజు ఈ దుర్మార్గమైన మనసును మనం చూస్తున్నామని. అలాంటి వారి పరలోక రాజ్యానికి వెళ్ళారు. దేవుని నామం సిద్ధపడిన వారు ఏమండి ఇక్కడ ఈ దివిటిలో వీరు సిద్ధంగా ఉన్నారు. వీరి మనస్సాక్షిని కాపాడుకున్నారు. వీరు హృదయముని దేవుని ఎదుట యథార్థముగా ఉన్నారు. ఒకరు ఆరిపోయినప్పటికీ దీపం వెంటనే వెలిగించబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని ఎదుట వాళ్ళ లెక్కలు సరిగా ఉన్నాయి కాబట్టి. కానీ బుద్ధి లేని కన్నికలు వారు సోమరులుగా నిర్లక్ష్యముగా వారు పైరూపమైన మేకప్లు వేసుకున్నారు, వస్త్రదానాలు వేసుకున్నారు, ఉంగరాలు పెట్టుకున్నారు, పెళ్ళికి వెళ్ళాలని భోజనాలు పెట్టుకున్నారు, సంచులు కట్టుకున్నారు, బట్టలు పెట్టుకున్నారు, కానీ నూనె పెట్టుకోలేదు. అంటే సిద్ధపాటు లేదు, పరిశుద్ధాత్మను లేని వారుగా ఉన్నారు. ఏమంటే అప్పుడు చూసినట్లయితే ఆ చివరి వచనం ఒకసారి చదవండి. 25వ అధ్యాయం 33వ వచనం. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏమంటే దేవుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే మీరు సిద్ధముగా ఉండండి. ఒకవేళ ఈరోజు రాత్రి ప్రభు వస్తే మీరు ఎత్తపడతారా? ఇప్పుడే ఇంకో గంటలో ప్రభు వస్తున్నాడంటే ఏం చేస్తారు? వెంటనే చెప్పండి. ఏం చేస్తారు? ఈరోజు రాత్రి ప్రభు వచ్చేస్తాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు ప్రభు, వచ్చేస్తాడు 6 గంటల ప్రభు వచ్చేస్తాడు, పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. సిద్ధంగా ఉన్నారా? రక్షించబడి ఉన్నారా? బాప్తిసం తీసుకున్నారా?
మీరు దేవుని ఎదుట మీ లెక్కలన్నీ సరిగా పెట్టుకున్నారా? మీ హృదయం మనసాక్షి సరిగా ఉందా? తప్పులు చేసిన వాళ్ళు ఎదుట క్షమాపణ అడిగేశారా? ఏమంటే తిట్టిన వారి ఎదుట క్షమాపణ చెప్పారా? ఏమండి ప్రభువుకి విరోధమైన కార్యాలు క్షమాపణ చెప్పారా? క్షమాపణ అడగండి, దేవుని అడగండి. నేను బతుకుతాను అనద్దు. ఒకవేళ ఈరోజు రాత్రి నువ్వు పడుకున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎవరికలా రాకుండా గాక ఒకవేళ వచ్చింది అనుకోండి, లేకపోతే నువ్వు పడుకున్న సీలింగ్ ఫ్యాన్ తల మీద పడింది అనుకోండి, ఏం ఎవరికి ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఏమండి? కానీ నువ్వు సిద్ధముగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశిస్తావు. సిద్ధపడి అందుకే ప్రభు ఈ ఉపమానం మనకు చెప్పారు. అందుకే బలవాడు అంటారు ఏమంటే మెలకుగా ఉండండి, ఆయన ఏ గడియ వచ్చినో, గడియ కానీ దినమే కానీ వచ్చినో మీకు తెలియదు. ఈరోజు మనం సిద్ధపడాలి దేవుని రాజ్యం కోసం. ఈ లోకమును మనం ఒక దినం నిడిచిపెట్టాలి. అది ఏ దినమైనా ఉండొచ్చు, ఈ రోజైనా ఉండదు, రేపైనా ఎల్లుండైనా, లేకపోతే 2 రోజుల తర్వాత, మనం 2 నెలల తర్వాత, 3 నెలల, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు రెడీ టు మీట్ దిస్ క్రియేటర్ ఆఫ్ యూ? నిన్ను సృష్టించిన దేవుని సిద్ధపడి ఉన్నావా? నిన్ను రూపించిన దేవుని సంధిస్తానికి సిద్ధంగా ఉంచండి. దేశప్రభుని చూస్తే మనం ఆనందంగా వెళ్ళిపోవాలి. కానీ అయ్యో ప్రభు నేను రెడీ లేనేక, అయ్యో నేను సరిగలేనే, అయ్యో నీ పాపాలు ఒప్పుకోలేదే అనే ఆతృత, ఆ గలిబిలి నువ్వు కలిగి ఉన్నావంటే నీ హృదయం సరిలేదు. ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇప్పుడే ఈ నిమిషమే దేవునికి విరోధంగా చేసిన అడుగు ప్రభుని అడిగి చూపిస్తారు. ప్రభువుకి ఆయాసకరమైన మాటలు, ఆయాసకరమైన ఆలోచనలు, ఆయాసకరమైన దేవుణ్ణి దూషించే రీతిగా నువ్వు జీవించుంటే అన్నీ నువ్వు ఒప్పుకో సరి చేసుకో. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాను. నీ వాక్యమును మేము ధ్యానించువారుగా, నీ వాక్యమును మేము పఠించువారుగా ఉండటానికి సహాయించి, నీ వాక్యం అనే నీటితో మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని, నీ వాక్యముని అనుదినము అనుక్షణము నాయన మేము మెమరీ వేసేవారు ఉండటానికి సహాయం చేయ ప్రభు. అవును నాయన, ఇదిగో నీ రాకడతో త్వరలో ఉన్నాయి, అన్ని సూచకార్యాలు మేము చూస్తున్నామయ్యా. అయ్యా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానికి మాకు సహాయం చేయి. బుద్ధిగల కన్నికల వలె అయ్యా మా దివిటిల్లోనైనా నీ పరిశుద్ధ నూనెని, మా హృదయములో నీ నూనెనైనా, నీ పరిశుద్ధాత్మను మేము కలిగి ఉండేవారుగా దాన్ని నిన్ను ఎదుర్కొంటానికి సంతోషముతో, సమాధానముతో, ఉల్లాసముతో, ఆయా ఆనందముతో మేము సిద్ధపాటుతో ఉండేవారు ఉండటానికి సహాయించి అయ్యా ఈ రాకడలోనైనా మమ్మల్ని మేము ఎత్తబడాలి, మా బిడ్డలు ఎత్తబడాలి, మా కుటుంబస్తులు ఎత్తబడాలి, మా రక్త సంబంధులు ఎత్తబడాలి, మా తోడున్నవ ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో ఉండాలి. ఆ భారము, ఆ ఆందోళన, ఆ పోరాటం మాకు దయచేయాలన్నా. ఈరోజు మేము మా నశించిపోయే వారి గురించి మేము భారముగా ప్రార్థిస్తలేదయ్యా. మేము వారితో అనేక మందితో మేము సహవాసం చేస్తున్నాము, కానీ వారికి నీ గురించి ప్రకటిస్తలేదయ్యా. మమ్మల్ని క్షమించినాయన అయ్యా. మా జీవితంలో పరిచర్య చేసిన ప్రతి మనిషికి నీ స్వార్థ ప్రకటించి వారుగా మమ్మల్ని చేయన సిద్ధపాటుతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మా కోసం పంపించవచ్చు. దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు చేయొచ్చు. దయచేసి గమనించండి. మీ ప్రార్థన అవసరాలు పంపించేటప్పుడు మీ పేరు, మీరు ఏ ప్రాంతం నుంచి పంపిస్తున్నారు మాకు తెలియపరచండి. మీకోసం అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మరి భారమైన పరిశీలన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, మీరు పాలు పొందాలని ఆశిస్తే మీ గ్రూపులకి వివరాలను పంపించవచ్చు. మా స్క్రీన్ కనబడుతున్న వివరాలు మీకు తెలుసు, మీకు అక్కడ కనబడుతున్నాయి. మరి దేవుని చిత్తం అయితే రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. ఫోన్ చేశాను దీనికి.